ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేశారు పవన్. నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి మీడియాలోనూ జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ ఆదేశించారు. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని కూడా సూచించారు. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంపై జోరుగా చర్చ అయితే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేదే ప్రస్తుతం జనసేనలో జోరుగా చర్చ జరుగుతోంది. తమ పార్టీ వాయిస్ వినిపించడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం టీవీ డిబేట్లలో పాల్గొనడం. సో గత కొంతకాలంగా కూడా ఈ అంశం మీద ప్రధానంగా చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి ఎవరెవరు టీవీ డిబేట్లలో పాల్గొనాలి, అసలు పార్టీ వాయిస్ ఎగ్జాక్ట్గా ఫలానా వ్యక్తులు మాత్రమే, అంటే అధికారికంగా ఉండేటువంటి వారు మాత్రమే పార్టీ వాయిస్ని చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశమా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, అంటే మీడియా డిబేట్లలో ఎవరు కూడా పాల్గొనవద్దు, మీడియాలో పర్టికులర్గా జనసేన పేరు వాడకూడదంటూ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు? మురళి, జనసేన పార్టీ సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేనలో ప్రక్షాళనకు నడుము బిగించారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీలు, జిల్లా స్థాయిలో ఉన్న కమిటీలు, మండల స్థాయిలో ఉన్న కమిటీలు కూడా గతంలో రద్దు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మీడియాలో మాట్లాడే జనసేన కార్యదర్శుల పదవులు కూడా ఆయన రద్దు చేసినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే నూతన అధికార ప్రతినిధులను నియమించుతున్నారు. దాదాపు 26 మందిని తొలగించినట్టు అఫీషియల్ గా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏ వ్యక్తి కూడా జనసేన పార్టీ కార్యాలయం అనుమతి లేకోకుండా ప్రెస్ మీట్లు నిర్వహించకూడదు. కొత్త కమిటీ నియమించే వరకు ఎవరు కూడా మీడియా ముందు మాట్లాడకూడదు, టీవీ డిబేట్లలో కూడా పాల్గొనకూడదు. జనసేన నేత ఎక్కడ కూడా ఏ మీడియా ఛానల్లో కూడా కనపడకూడదు. కొత్త కార్యవర్గం, కొత్త కమిటీ కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కొత్తగా నియమించిన సభ్యులను మాత్రమే మీడియా సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతిస్తారో. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన పేరుతో కూడా ఎవరు మీడియా కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు. నూతన కమిటీని నియమించిన తర్వాతనే కొత్తగా నియమించిన వారు మాత్రమే మీడియా సమావేశాలు పెట్టుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో కూడా కీలక మార్పులు చేస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమిస్తుంది. అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో జనసేనను బలోపేతం చేస్తూ జాతీయ స్థాయిలో ఒక బలమైన శక్తిగా జనసేన ఎదగడానికి పవన్ కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే దాదాపు 21 నియోజకవర్గాల్లో 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో 100% స్ట్రైక్ రేట్ తో విజయాలు సాధించిన జనసేన వచ్చే ఎన్నికల్ని నిర్దిష్టంగా పెట్టుకుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జనసేన నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క పవన్ కూడా తనకు ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యత నిర్వహిస్తున్నారు. మరోపక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. నామినేటెడ్ పదవులు చైర్మన్లతో సహా అందరితో ఆయన కోఆర్డినేషన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 2029 ఎన్నికలే లక్ష్యంగా జనసేన వ్యూహాత్మక అడుగులేస్తుంది. మరోపక్క ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అటు జనసేన వ్యూహాత్మకంగా కమిటీలు సిద్ధం చేస్తుంది. బలం ఉన్న చోట ఏ జిల్లాలో బలం ఉందో ఆ జిల్లాలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నేతలను మీడియా ముందు తమ వాయిస్ వినిపించడానికి ఏవైతే జనసేన మీడియా కమిటీలు ఇప్పటి వరకు ఉన్న నేతల పదవులు రద్దు చేసింది. అధికార ప్రతినిధులుగా తెలంగాణ ఈ అధికార ప్రతినిధుల వ్యవస్థను రద్దు చేశారు. కొత్తగా మరొక కమిటీని నియమిస్తాం. ఆ కమిటీ నియమించే వరకు కూడా ఇటు మీడియా సమావేశాల్లో కానీ అటు పబ్లిక్ లో కానీ ఎక్కడ కూడా జనసేన పేరును ప్రస్తావించు కోట్ చేయకూడదు. ఇప్పుడున్న 26 మందిని కూడా తొలగించాము. కొత్త కమిటీని నియమిస్తారు. కొత్త కమిటీలో ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఉంటారో వారు మాత్రమే. కూటమిలోని ఇతర పార్టీలు వినిపించినంత బలంగా జనసేన తరపు నుంచి వాయిస్ అంత బలంగా వినిపించడం లేదనేటువంటి కొన్ని విమర్శలు కూడా అధినేత దృష్టికి వెళ్ళాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు కదా, ఆ కోణంలో చూడొచ్చు అంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 14 మంది, దాదాపు మొత్తం 26 మందిలో చూస్తే
రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 14 మంది బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ 14 మంది బాధ్యతలను కూడా తప్పించారు. మరో 12 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. వారిని కూడా తొలగించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమిలో అటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు భాగస్వామ్యంగా టీడీపీ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పార్టీ, దాదాపు 40 ఏళ్లకు ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఉంది, బలమైన నాయకత్వం ఉంది. మరోపక్క గతంలో ప్రస్తుతం 2014లో అధికారంలోకి వచ్చింది, 2024లో అధికారంలోకి వచ్చింది, 1999-94 2 సార్లు దాదాపు అధికారంలోకి వచ్చిన టీడీపీ అత్యంత బలమైన పార్టీగా ఉంది, క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం ఉంది. అలాంటి బలమైన పార్టీతో ఇటు జనసేన పొత్తు పెట్టుకుంది. మిగిలిన పార్టీలాగా జనసేనకు క్షేత్రస్థాయిలో ఆశించిన బలం లేదు. ఇటు వైసీపీకి, టీడీపీకి సాలిడ్ గా దాదాపు 35% ఓటింగ్ ఉంది. అలాంటి 2 పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నేతలంతా జగన్ దగ్గరికి వలస వెళ్ళడం, వైఎస్ఆర్సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉండడమే కాదు దాదాపు 35% ఓటింగ్. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ అదే పర్సెంట్ ఓటింగ్ కూడా టీడీపీకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఆ స్థాయిలో పోటీ పడాలంటే ప్రస్తుతానికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి అటు అధికార ప్రతినిధులను కూడా బలోపేతం చేసే దిశగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఇంతవరకు మీడియాలో మాట్లాడిన వారికే పదే అవకాశం కూడా కొత్త నేతలను ఎంపిక చేస్తే వారు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ, పార్టీ భవిష్యత్ కానీ, పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, పవన్ కళ్యాణ్ ఆశయాలను కానీ, జనసేన పార్టీ నేతల లక్ష్యాలను కానీ ప్రజల ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఏదైతే పాత కమిటీలో ఉన్న నాయకులు పదే అటు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు వచ్చినా, ఇటు మరో నేతల పైన విమర్శలు వచ్చినా ఆశించిన స్థాయిలో స్పందించలేదు. ఎవరు పేరుకు మాత్రం 2-3 నేతలు మాత్రమే అధికార ప్రతినిధులుగా చలామణి మీడియా ముందు కనిపిస్తున్నారు తప్పితే చాలా మంది 26 మందిలో దాదాపు 14 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన 14 మందిలో కేవలం 1-2 పేర్లు మాత్రమే ప్రజలకు సుపరిచితంగా ఉన్నాయి తప్పితే మిగిలిన పేర్లు ఎక్కడ కూడా కనపడడం లేదు అనే ఒక విమర్శ ఉంది. అదేవిధంగా కూటమిలో ఉన్న లుకలుకలు, మరోపక్క అటు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడం కూడా ఇటు కూటమిలో ఒక ప్రధాన సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పార్టీకి సంబంధించిన నేతలను, తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను బలోపేతం చేసేందుకు పవన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాలు వచ్చినంత వరకు ఈ 26 మంది ఎవరు కూడా డిబేట్లలో టీవీ డిబేట్లలో పాల్గొనకూడదంటూ స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారు. పార్టీ తరఫున కానీ, మీడియాకు ప్రకటనలు ఇవ్వడం కానీ, రాజకీయ చర్చల్లో పాల్గొనడం కానీ, రాజకీయ జోక్యం కానీ చేసుకోకూడదంటే ఆ 26 మందికి కూడా స్పష్టమైన ఆదేశాలు పంపారు. కొత్త కమిటీలు ఏర్పడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పి ఓ క్లారిటీ ఇచ్చారు. జనసేన కొత్త అధికార ప్రతినిధులు కూడా 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయడం కీలక లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నారు. ఈ పరిణామం జనసేనలో ప్రాధాన్యత సంతరించుకోగా కొత్తగా అధికార ప్రతినిధులు ఎవరవుతారు, వారు ఎవరైతే కొత్తగా నియమించే అధికార ప్రతినిధులు ఎవరవుతారో వారు పార్టీ లక్ష్యాలను, ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలంటూ పవన్ ఇప్పటికే సూచనలు జారీ చేశారని సమాచారం అనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం సంచలనంగా మారింది. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేశారు పవన్. నూతన కమిటీలు ప్రకటించే వరకు ఎవరు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో పాల్గొనకూడదని ఆదేశించారు. ఎటువంటి మీడియాలోనూ జనసేన పార్టీ పేరుతో పాల్గొనవద్దంటూ కూడా ఆదేశించారు. నూతన కమిటీ నియామకం తర్వాతే టీవీ డిబేట్లలో పాల్గొనాలని కూడా సూచించారు. మీడియాలో జనసేన పేరు వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంపై ఒకంత చర్చ జరుగుతోంది.